హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎగ్తో ఈవినింగ్ స్నాక్స్ తయారీ విధానం చూపిస్తున్నానండి. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్తో కలుపుకోవాలి చపాతీ ముద్దలా. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 2 స్పూన్లు మైదా వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా కలిపి రెడీ చేసుకోవాలి. దీన్ని ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1 అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని ఇలా 10 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దని మనం చపాతీలా చేసుకోవాలి. నేను ఇక్కడ 5 చపాతీలు చేశాను. వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా చపాతీ మధ్యలో మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇలా చేతితో కొంచెం అద్దుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకుంటే పొరలు చాలా బాగా వస్తాయి. వీలైతే నెయ్యి వేసుకోండి. 5 చపాతీలు వేసేటప్పుడు మధ్యలో ఇలా వేసుకుంటూ చేతితో అద్దుకుంటూ పూర్తిగా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. మనం కొంచెం ఇలా చపాతీ కర్రతో ఒక 2 సార్లు అన్న తర్వాత ఉడికించిన ఎగ్స్పై ఉప్పు కారం జల్లుకొని 1 స్పూన్ ఆనియన్ కర్రీ వేసుకొని దీనిపై ఎగ్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత 4 వైపులా ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. మన దగ్గర ఆయిల్ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం మధ్యలో అంటించుతూ ఇలా రెడీ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించండి. 2 వైపులా నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసివేయండి. నచ్చిందండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.